అసలు సినిమా తీయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? బెమ్మం గారి చరిత్ర సినిమాకి పోయాం. మీరు ఎవరేమన్నా నేను సినిమా చేయాల్సిందే. కానీ సినిమా అనేది మనకు జూదం లాంటిది. అయ్యని అనిపించాలి ఆ రోజు. డబ్బులు మొత్తం పోతే మళ్ళీ మనకి ఏముండదు వెనుక. మేము పని చేసుకొని బతుకుతామని చెప్పాం. మేకల గొర్రెల కాసే వాళ్ళకి సినిమాలు తీయటం వీళ్ళకి పిచ్చి పెట్టింది. ఇంకా మేము ఇంకేం చేసేదానికి లేదు, అందుకని చిన్న వాటలు పెట్టుకొని ఏం వాటలు ఎట్ట పెట్టినా చెప్పు, నాకు రాదు, అది గుర్తులేదు. అసలు వాటలు తినటానికే రాలేదు, కొండ నన్ను ఇంక బతకనీరు ఇల్లు అని చెప్పి మా తోడబుట్టిన వాళ్ళు కూడా ఎగతాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ దేవుడే నా ఎందునున్నాడు అనుకున్నాం. ఇప్పుడు నా వాటలు పేరైపోయింది. అయితే కొంతమంది ఏమంటారు అంటే ఇదంతా పబ్లిసిటీ స్టంట్, అంటే వీళ్ళని ముందు పెట్టి ఎవరో కావాలని చేస్తున్నారు. మేము నేరుగా మీ ఇక్కడికి రాలేం. నీ బోటలు చాలా తీసుకొని పవన్ కళ్యాణ్ ఉండే ఆఫీసుకు పోయాం. ఆయన పేరు చెప్పుకొని మేము బయటకు వస్తామని ఆలోచనతో 12 రోజులు కూర్చోండి. అది ఇచ్చిన లెటర్ ఆడే పోతుంది. మధ్యలో ఎప్పుడైనా ఆపేయాలి ఎందుకు అనేసి మీకు అనిపించిందా? అనిపిస్తే ఆపైపోయినా అనిపించలే. సినిమా అంటే ఒక్కోసారి రావచ్చు పోవచ్చు, అట్లా ఎప్పుడు భయం అనిపించలేదా మీకు? ఒకసారి అనిపించింది. పొలంలో పనికి పోయిన ఒక రోజు మా కొడుకులు తీసుకొని అక్కడ పుట్టని కదిలిచ్చిన కుక్కిలేరు పెట్టి, అక్కడ ఏదో పాము తగిలింది. ఆ కుక్కిలేరు మా అబ్బాయిని కసి పెట్టేసింది. 7 పిల్లలు పండుకున్నారు మొత్తం రాత్రి ఇంటికాడొచ్చి. ఆ మధ్యలో 4వ వాడిని గుండెల మీద ఎక్కి పాము కాటేసింది. సో ఒంగోలు బాబాసాలకి మధ్యలో అయిపోయింది. నా కొడుకు అబ్బాయి చచ్చిపోయాడు కదా, ఆ అబ్బాయి కూడా సినిమాలో ఉన్నాడు. ఆ సినిమా పూరి చేస్తే ఆ అబ్బాయి కాని వస్తాడు మాకు ఎప్పుడు. అంటే మీకంటే కళ్ళలోకి వచ్చి చెప్పడం దేవుళ్ళు అట్లా ఏమన్నా దయ్యగాలు పగులు అటపానిచ్చి కథ మీదే అమ్మా? మీరే చెప్పారు? నేనే చెప్పాను అతను. మొత్తం మీరే చూస్తున్నారా? ప్రొడ్యూస్ సంబంధించిన విషయాలు మొత్తం మేము కూడా ఎవరికి రూపాయి ఉంచలేదు. ఉంటేనే పని చేసుకుంటాం, అదే షూటింగ్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా మొత్తం 90 లక్షలు అయ్యి ఉంటుంది. పెన్షన్ తీసుకునే వయసులో టెన్షన్ తీసుకుని సినిమా తీసి మీ సంకల్పం చాలా గొప్పది. ఒక పైత్తనం మండిపట్టు, ఆ మండిపట్టు మా పైత్తనం. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రాచారి. ఈరోజు మనకు స్పెషల్ గెస్ట్లు ఇద్దరు ఉన్నారు. సినిమా అనేది రంగుల ప్రపంచం, కళాకారుల కళ. సినిమాలో పాడో లేకుంటే యాక్టింగ్ చేసో వాళ్ళని తెరపై చూసుకోవాలనుకుంటారు. కానీ ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవిత చరిత్ర చూసి ఒక బీదరాలు నిర్మాతగా మారిన సినిమా కథను తలపిస్తున్న నిజ జీవిత కథ ఇది. వారితో మాట్లాడదాము. నరసమ్మ గారు, వెంకటేశ్వర్ గారు ఉన్నారు మనతో పాటు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. నిజంగా మీ సినిమా పేరు స్పిరిట్, అంటే దాని తెలుగులో స్ఫూర్తి. మీ స్ఫూర్తి కూడా చాలా మందికి ఆదర్శం. అసలు సినిమా తీయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు ఎప్పుడు వచ్చింది? దాని గురించి మాట్లాడండి. మీరు చిన్నపిల్లలప్పుడు అదే 10-15 ఏళ్ళప్పుడు బెమ్మం గారి చరిత్ర వచ్చింది. వస్తే మా అమ్మ వాళ్ళని అడిగి ఒక 10 రూపాయలు ఇప్పించుకొని సినిమాకి పోయాం. సర్ది కట్టుకొని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని సర్దన్నం తిని ఇంకా అంతన కనిగిరి పోయి, కనిగిరిలో బెమ్మ శ్రీనివాసాలు సినిమా ఆ అల్లే పోయి చూసుకొని కానీ వచ్చేవాళ్ళం. ఆ సినిమా చూసిన కాడ నుంచి సినిమా చూద్దామనిపిస్తా ఉంది. చూసిన వాళ్ళ నుంచి సినిమా చేయాలి మనము, ఆ సినిమా చేయాలని చెప్పి బాగా ఇంట్రెస్ట్గా ఉంది. పిల్లలతో ఉండి అమ్మాయి ఆ సినిమా మనం ఎప్పుడైనా చేయొచ్చు కదా, చేయాలంటే మనం ఎక్కడ చేస్తాం, ఆ సినిమా మనకేడవుద్ది, ఎన్ని డబ్బులు కావాలి ఏందని వాళ్ళు పిల్లోళ్ళు అనేవాళ్ళు. అయినా కూడా ఎప్పుడైనా చేయాలమ్మ చూడని చెప్పి అంత నుండి మళ్ళీ ఇంటికి వచ్చాం. మళ్ళా ఒక 1 నెల 2 నెలలు దాటినాక మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా వచ్చింది. ఆ సినిమాకి కూడా వెళ్ళాం మేము. ఆ సినిమా పోయి ఆ సినిమా చూసిన కాంచి ఆడకూతురు పొట్టేళ్ళని పట్టుకొని ఆ సినిమా చూసిన నుంచి ఈ సినిమా ఎప్పుడైనా చేయాలి, రూపాయి సంపాదించుకొని అయినా పెద్దోళ్ళమైనా సినిమా చేయాలని చెప్పి బాగా పట్టుదలగా ఉంది నాకు. ఇంకా అప్పుడు కొన్ని రోజులు ఉన్నాక పెళ్ళి అయింది మాకు. పెళ్ళి అయ్యి ఇంకా మా ఊరు పెదారకట్ల మాది. పెదారకట్లకు వచ్చినాక కొన్ని రోజులు జరిగినాక అది పుట్టింటికి రాసి వెళ్ళాను సినిమాకి పోయాం ఇద్దరము. మా ఇద్దరం సినిమాకి పోయినాక ఇంకా ఆ సినిమా చూసి ఆమె ఏడ్చే చూసిన మించి సినిమా చేయాలి అని చెప్పి నేను బాగా డబ్బులు దాచిపెట్టుకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా రూపాయి సంపాదించుకుంటా పని కూలి పనికి రైతు పనికి బాగా చేసేవాళ్ళం. పిల్లలప్పటి నుంచి కూడా బాగా పని చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చినాక బర్రెలు మేకలు అవన్నీ సంపాదించుకొని బాగా పని చేసుకుంటా రూపాయి సంపాదించుకొని ఒక ఉండి తెచ్చుకొని ఉండికి వేసుకున్నా డబ్బులు. సినిమా చేయాలి నాకు మధ్యలో ఉంది కదా, ఆ సినిమా చేయాలని చెప్పి ఉండికి వేసి పెట్టుకున్నా. ఉండికి వేసుకొని కొన్ని రోజులు ఉన్నాక కాసిన డబ్బులు అయినాయి, బాగా డబ్బులు దాకా అయినాక ఈ సినిమా చేయాలి అనిపించింది కదా. ఒకరోజు అడిగా, నేను డబ్బులు దాచిపెట్టుకున్నా సినిమా చేయాలని చెప్పి, సినిమా చేద్దామంటే ఎక్కడ మనం సినిమా చేసేది, మనకు సినిమా చేసే అంత తోమత ఉందా, మనకు సినిమా లేదు ఏం లేదు, పని చేసుకుంటా ఏదో రూపాయి సంపాదించుకొని సొమ్ము చేసుకొని చెప్పి పరిచారు ఇద్దరు.
వాళ్ళ అబ్బా కొడుకు ఇద్దరు వస్తే నేను చెయ్యాలా మీరు ఎవరేమన్నా నేను సినిమా చేయాల్సిందే. నేను కూలి పని చేసిన, రైతు పని చేసిన, మేకలు కాసిన, బర్రెలు కాసిన అన్నీ కాసి రూపాయి దాచి పెట్టుకున్నా, నేను చెయ్యాలి అని గట్టిగా పెడితే వాళ్ళిద్దరు తగులాడుకున్నారు. నువ్వు సినిమా చేయాలని నువ్వు అంటున్నావు అని చెప్పి ఇద్దరు నా మీద తగులాడితే మీరు ఎవరు తగులనే చేయాలి రవి అని నేను చెప్పి అడిగా ఇద్దరిని. వాళ్ళ నాన్న ఇద్దరిని అడిగితే చిన్నప్పుడు అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు కదా అడిగితే ఇద్దరు వాదన పెట్టుకోరు. మా అమ్మ సినిమా చేయాలంటున్నది ఎక్కడ ఉన్నాయి మనకు డబ్బులు ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి, మేకలు బర్రెలు అంటే అమ్ముకుంటే ఏం చేయాలని చెప్పి బాగా దగులాడిండ్రు. ఏం చేసినా చేస్తారు అవి నేను సంపాదించిన డబ్బులు ఉన్నాయంటే లేదంటే లేదని ఇద్దరు దగులాడుకొని అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇద్దరు దగులాడుకొని వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు. నేను పాలు పోయి వచ్చే వరకు ఈయన కూడా అక్కడ ఉన్నాడు సెంటర్లో ఉండే వరకు. ఏంది అబ్బాయి ఆడున్నాడు అంటే నువ్వు సినిమా చేయాలని వరకు అబ్బాయి తగులాడి ఇద్దరు నేను అరిసే వరకు పోయి ఆడున్నాడు, ఊరికి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎటు పోతాడు ఏమో అన్నాడు. యాడికి పోతావు అని నేను మళ్ళీ వెనక్కి పోయి ఎక్కడ పోతావు రవి అంది. రవి నేను చేయలే సినిమా అంటే లేదు మా నువ్వు సినిమా చేయాలని మా నాన్న అరిసిండు నేనైతే ఉండను అని చెప్పి పోతాడు. ఒక 500 ఇప్పించుకొచ్చి బతిమలాడి ఇపోయినా నాకు వద్దమ్మా మీ డబ్బులే వద్దని చెప్పి అన్నాడు. తీసుకొయ్యని ఏడిసింగని చేతిలో పెట్టిన. ఇంకా 500 తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకెళ్ళిపోయి 2 సంవత్సరాల దాకా అసలు మాకు ఫోన్ చేయలేదు, మాతో మాట్లాడలేదు, సైలెంట్గా ఉండేసిండు. ఇంకా రోజు నేను ఇంత పెద్దని చేసుకొని ఇన్ని చేసి ఇన్ని డబ్బులు సంపాదించుకొని కూడా నేను సినిమా చేస్తాను మా అబ్బాయి వెళ్ళిపోయానని చెప్పి నాకు చాలా బాధగా ఉండి ఏడుచుకుంటా అట్టే ఉంటున్నాం. 2 సంవత్సరాలు అయినాక ఈయనకు ఫోన్ చేసిండు. నాన్న ఏడన్నా పాలని తిప్పుకున్నాను కూడా చెప్పకుండా ఎవరో ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఏడన్నా ఏంటి చెప్పకుండా కానీ ఏం చేసుకొచ్చి నాకు ఇచ్చాడు సెల్లు మాట్లాడే. ఏంది రవి ఆడను అంటే నేను ఆడుంటాంలమ్మా నువ్వు చెప్పిన పని ఆగుతావా లేకపోతే లేదా అన్నాడు. నేను చెయ్యలే రవి సినిమా చేయి నాకు ఆడన్నాయి డబ్బులు అవి కూడా అయిపోయినాయి అన్ని ఖర్చులు పెట్టుకొని పొలాన్ని పెట్టుకొని రమ్మన్నాం. నువ్వు చేయనంటే వస్తానమ్మా అన్నాడు. సరేనయ్యా చెయ్యము అని చెప్పినా. కానీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నేను చేయను అంటుంది లేరా రవి అని చెప్పినాక ఇంకొచ్చిండు. కొన్ని రోజులు జరిగినాక ఇంకొచ్చినాక మళ్ళీ ఒక 10 రోజులు అట్టా ఇంట్లో ఉన్నాక అడిగా రవి నాకు సినిమా చేయాలని ఇంకా కాసిన డబ్బులు కూడా దాచుకున్నా. మళ్ళీ అడిగా ఇంకా కాసిన డబ్బులు కూడా దాచిపెట్టినాను, మేకలు బాకలు అమ్ముకుంటూ పిల్లల వాళ్ళు అమ్ముతా ఉన్నాయి రవి. నేను ఒక ఆయన మా ఇంటికి ఇక్కడ వచ్చాను ఇటు సంగతి నేను కొంచెం సినిమా చేయాలని చాలా రోజుల నుంచి నాకు బాగా పిచ్చి ఉంది, ఆ సినిమా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అని అడిగితే ఏం సినిమా చేస్తావు అమ్మా నువ్వు ఇక్కడ పనులు చేసేదానివి, రైతు పని చేసి కుటుంబంలో ఇక్కడ చేసుకునేదాన్ని, నువ్వేం పని చేసి ఏం డబ్బులు సంపాదించి తెస్తావు అన్నాడు ఆయన. నాకు ₹1,00,000 అయినా కానీ చిన్న సినిమా చేయాలని నాకు బాగా ఇష్టంగా ఉంది, ఆ ₹1,00,000 అయినా ఇచ్చి చేయించుకుంటానంటే అమ్మ ₹1,00,000 కంచి ₹1,00,00,000 చేయొచ్చు సినిమా అని చెప్పాడు. అట్టయితే నాకు ఉన్నాయి కదా 30 లక్షలు దాచిపెట్టి అప్పటికి నేను ఉన్నాయి కదా ఈ 30 లక్షలతో చిన్నగా బతిలాడుకొని చేపించుకుంటే చిన్నగా టాకింగ్ చేసుకున్నాక ఏదో ఒకటి అమ్మించుకోవచ్చు వీళ్ళ చేత అని చెప్పి 30 బర్రెలు ఉన్నాయి, 70 మేకలు ఉన్నాయి. మాకు బాగా పని చేసినాం కదా, మాకు రైతు పని బాగా చేస్తాం, మంచిగా రైతు పని బాగా చేస్తాం, కూలికి కానీ మంచి అన్నీ చేస్తాం, ఈ డబ్బులన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అన్న గట్టిగా పెట్టిన. ఇంకా పెట్టినాక ఇద్దరు అబ్బా కొడుకు ఒప్పుకొని సర్లే మంగ నువ్వు తప్పవు కదా అని చెప్పి చిన్న సినిమా చేపిస్తామని చెప్పి రవిబాబు వచ్చాడు అక్కడికి. ఒక ఆయన సినిమా తీసే మీలాగా అడిగినాక చేసుకోవచ్చమ్మా ₹1,00,000తో చిన్న సాటి పిలుపు చేసుకోవచ్చు అన్నాడు. ఇంకా చిన్నదంటే ఇంకా చేస్తారు కదా ఇల్లు, చిన్న దాంట్లో ఇరికితే పెద్ద దానికి వెళ్ళిపోతారు కదా అని చిన్నగా చేపించారు. బతిలాడంగా చేపించారు. వచ్చిండు ఆయన ద్వారాగా రవిబాబుని పట్టుకున్నాం. ఏది ఇప్పుడు మీలాగా వచ్చిన వాళ్ళ ద్వారాగా రవిబాబుని పట్టుకొని చిన్నగా వీళ్ళిద్దరిని బతిలాడించుకొని పట్టి చేపించుకుంటా వచ్చినాం. అక్కడికి ఆ 30 లక్షలు అయిపోయినాయి. ఆ 30 లక్షలు 30 లక్షలు అంటే ఉండి బాగా పెట్టాం కదా, ఇంతలా ఉండి పెద్ద ఉండికేసా నేను మట్టి కొండ. నేను కొంచెం జ్ఞాపకం పెరిగిన నుంచి ఆ బెమ్మంగారి జీవిత చరిత్ర చూసేసిన కాంచి నేను రూపాయి దాచిపెట్టుకుంటానే వచ్చా. ఆ రూపాయి అట్టే ఇంకా పెళ్ళి అయ్యి వచ్చినాక ఇంకా పని చేసేవాళ్ళం కదా, పొలం పని బాగా వేస్తాం, శనగ ఇట్లాంటి ఎన్ని వేస్తాం. మాకు 14 ఎకరాలు ఉంది అప్పుడు. ఉంటే ఇంకా పొలం వేసుకుంటా, కౌలు పొలం కూడా 30-40 ఎకరాలు వేసుకుంటాం. ఎద్దులు బర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి మాకు. అన్నీ చేసుకుంటా ఆయన బాగా వ్యవసాయం పని బాగా చేస్తాడు. మేము కూలీలను పెట్టుకొని ఇంకా రైతు పని కదా అన్నీ చేసుకుంటా ఉంటాం. ఏమి పని లేదంటే ఎవరికైనా కూలికైనా పోతాం, ఇంటికాడ ఉండకుండా రూపాయి సంపాదించి కష్టం చేసుకొని ఈ పని చేయాలని చెప్పి సంపాదించుకున్నాం బాగానే. ఆ రూపాయి పెట్టి చేపించినాక అయిపోయినాక మేకలు అమ్మేసినాం. ముందు 70 మేకలు అమ్మిండ్రు. 70 మేకలకి అప్పుడు ₹1000 ఉంది మేక, అంతే 70,000 వచ్చి ఉంటాయి. ఆ 70,000 కూడా ఇందులోనే పెట్టేసాం. అవి అయిపోయినాక మళ్ళీ ఇంక ఎక్కడ తెస్తామని చెప్పి వీళ్ళు ఆ గొడవ ఆటమే నావేనా
గొడవాడితే నేను బర్రెలు తాగుతున్నా కదా 30 బర్రెలు కొండలకు పోయి గడ్డి అయిన తీసుకొస్తా బాగానే అవన్నీ రోజు ఒక బర్రెని అమ్ముతాను అవసరమైనప్పుడు ఒక బర్రెని అని చెప్పి అవి మొత్తం 30 బర్రెలు అమ్మేశాను. ఆ 30 బర్రెలు అమ్మితే అప్పుడు 50,000 40,000 30,000 ఒక బర్రె అన్నీ అమ్మేసినాం. అవన్నీ అమ్ముకొని ఇంకా శుభ్రంగా అటుకే పెట్టినాం. ఇంకా అవన్నీ అయిపోయినాక ఇంకేడో నేను ఇంకా తగులాడుతాను వీళ్ళు సొమ్ము చేపించుకోకుండా గుడ్డలు పడ్డ మంచి చెడు ఏం చేసుకోకుండా ఇదేంది నువ్వు ఈ పని పెట్టి మమ్మల్ని అన్ని అమ్మిచ్చి ఏం చేయాలి మమ్మల్ని బజారు చేస్తాను అని చెప్పి బాగా అరిచారు వీళ్ళు. మీరు ఎన్ని అరిసినాక నేను పెట్టుకున్నా కాబట్టి చేయాలని చెప్పి మళ్ళీ చిన్నగా బతిలాడుకొని మళ్ళీ 4.5 ఎకరా పొలం అమ్మిచ్చాం. పొలం కూడా అమ్మిచ్చాడు, భూమి కూడా అమ్మిండు. భూమి కూడా అమ్మి ఆ భూమి కూడా అందుకే పెట్టాం. అయితే మీ సంకల్పం గొప్పదే, అంటే సినిమా తీయాలి అన్న సంకల్పం గొప్పదే. కానీ సినిమా అనేది మనకు జూదం లాంటిది అయ్యని అనిపించాలి ఆ రోజు. మీ అబ్బాయి అన్నాడంటే మీ అబ్బాయికి ఎంత కొంత తెలిసి ఉంటది. మా అబ్బాయికి అస్సలు తెలీదు, మేమే కావాలని చేసుకున్నాం అన్నమాట. మాకు నేను చెప్తున్నానంటే డబ్బులు మొత్తం పోతే మళ్ళీ మనకి ఏమి ఉండదు వెనుక, మేము పని చేసుకొని బతుకుతామని చెప్పాం. అంటే ఇప్పటికే అదే సంకల్పంతో ఉన్నారు ఇప్పుడు కూడా. మొత్తం 90 లక్షలు దాకా అయ్యి ఉంటుంది. 90 లక్షలు. ఇంకా ఆడే ఫంక్షన్ పెట్టుకుందాం అనుకుంటే దానికి ఒక 10 అవుతుంది, 10కి లోపు. అంటే అప్పులు కూడా తీసుకొచ్చి వడ్డీలో తీసుకొచ్చి చేశారన్న. ఇంక ఇక్కడ అంతవరకు సినిమా కంప్లీట్ అయింది తీయడము. ఇంకా ఎయిటింగ్ డబ్బింగ్ అవి ఉంటాయి కదా, వాటి కోసం మళ్ళీ కొంత అమౌంట్ కావాల్సి వచ్చింది. ఇంకా ఎవరిని అడిగినా ఇప్పుడు మనం ఏమంటారంటే మేకల గొర్రెలు కాసే వాళ్ళకి సినిమాలు తీయటం వీళ్ళకి పిచ్చి పెట్టింది, పేకాట ఆడినట్టు సినిమా చేసిన సినిమా వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇంకా రావు అని అప్పటికి ఆ మాట అంటాం. జూదం లాంటిది. ఇంకా సరే ఏం చేయాలని చెప్పి ఇల్లు ఉంది, ఇల్లు ఒక 3 లక్షలకి దర్శిలో పైన ఇంత బ్యాంకులో పెట్టేసి 3 లక్షలు తెచ్చేసి ఆ డబ్బింగ్ అవన్నీ చేయించింది. అది అయిపోయినాక మళ్ళీ లాస్ట్లో ఇది సెన్సార్ కాకపోయింది, మళ్ళీ దానికి 1 లక్ష రూపాయల దాకా కావాల్సి వచ్చింది. గది లేవు, ఆ 3 లక్షలు దానికి అయిపోయింది, సెన్సార్కి డబ్బులు ఆగిపోయింది లాస్ట్ నెల. అది దాన్ని మళ్ళీ కనిగిరిలో ఒక రూట్లో పెట్టి వాటర్ కాడ నెల కింద దాన్ని కట్టేసరికి దాని దగ్గర వచ్చి దాన్ని కూడా కంప్లీట్ చేసాను. సెన్సార్ కూడా వచ్చేసింది. ఆ మెయిన్ ఏంటంటే వద్దు సినిమా, మనం ఏదన్నా రూపాయి సంపాదించుకుందాం, నువ్వు ఒక వస్తువు చేయించుకో. ఇప్పుడు కత్తి పొలం ఉంది, పిల్లలు ఉండరు, ఇంకా కత్తి మనం తక్కువ రేట్లు అప్పుడు కొనుక్కుంటే మనం బాగుపడతాం, పిల్లలు బాగుపడతారు. ఎప్పుడైనా భూమి కొనుక్కుంటే అడిగిపోము. ఈ సినిమాలు ప్యాకెట్లు కరెక్ట్ కాదని చెబితే నేను సినిమా తీపించుకోవాల్సిందని ముందుకేసింది. సరే మనం చూసేవాళ్ళమే కానీ తీసేవాళ్ళం కాదు సినిమాని. చూడటానికి నెలకు 2 సార్లు సినిమా పంప, నీకు వారి సినిమా చూడు, నేనే తీసుకొని పోయి తీసుకొచ్చి చూపిస్తా. అది కరెక్ట్. కానీ మనం సినిమా తీయాలంటే దాని లెక్క ఎట్లా, దాని జమ మనం ఎంతవరకు మనం సరిపోతామన్నా కానీ ఇంకేం కాదు, ఎందుకు చేయకూడదు మనం అనేది మొండిపట్టు. ఏదో పెద్ద కోట్లు సంపాదించింది అనాలి. ఆ 30 లక్షల దాంతో మొదలు పెట్టించింది. ఇంకా ఇవన్నీ లాగిచ్చేసినాం, శుభ్రంగా అది కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకా అమ్ముకోవడానికి తయారు చేసినాం. అమ్ముకోవడానికి తయారు చేస్తే ఒక ఆయన కాడికి బయటకు నిజవాడ పోయి ఆయన ఏమన్నంటే ఎంత పెట్టి చేసినారు, అయ్యో 80-90 లక్షలు దాకా అయినా పబ్లిసిటీ అన్నాడు. మా పబ్లిసిటీ ఏంది, మా కాడ ఏం లేదు. కథ ఏదంటే పబ్లిసిటీ లేకపోతే సినిమా ఎవరికైనా యూట్యూబ్ వాళ్ళకి అమ్ముకోండి, ఓటీపీ ఎంతో కొంత వచ్చిన కాడికి ఇస్తారు, సరిపోద్దిలేమ్మా. అదేం సార్ ఏమో సినిమా థియేటర్లో చూడాలంటే ఒక 50 లక్షలు పెట్టుకోండి, మీకు అది అవుతుంది, సినిమా థియేటర్లో వేసుకోవచ్చు అన్నాడు. ఇదే ఇంక 50 లక్షలు ఇంక మమ్మల్ని అమ్ముకోవాల్సింది, మా కాడ ఏం లేవని చెప్పి ఇంక వెనక్కి వచ్చి ఇంకా అక్కడెక్కడ చిన్నగా ప్రయత్నం చేసి ఆడియో పనిసరి పెట్టుకొని నేను ఏదైనా చేద్దామని ఆలోచన అంతవరకు ఆగిపోయాను. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆ సినిమా పెట్టి డబ్బులు ఇంకొక పొలం కనుకొని ఉంటే గట్టిగా నిలబడేవాళ్ళు. పైపించి మాది ఈ వ్యవసాయాలు ఎండిపోయినాయి, ఇంకా మేము చేయలేని పరిస్థితి అయింది. ఇంకా 1 ఎకరన్నర కూడా తోట ఉంటే దాన్ని ఏరే వాళ్ళకి నీ బట్టి వాళ్ళకి ఏం చేశానంటే డబ్బులు కావాల్సి వస్తే ఇది ఏమంటావు అంటే దాన్ని ఆడమని రిజిట్ అని తీసుకుపోయాను. అడిగిపోయినాక ఆడమని రిజిట్ అయితే నేను డబ్బులు ఇవ్వను, రియల్ రిజిట్ అయితే డబ్బులు ఇస్తాను కూర్చోను. ఇంకేం చేయలేక సరే నేను చేసేసిన. అది 15 లక్షలు అమ్మేది, 10 లక్షలకి అంతకు అమ్మేసి అయిపోయింది. అది కూడా ఇంకా మేము ఇంకేం చేసేదానికి లేదు. అందుకని చిన్న వాటర్లు పెట్టుకొని ముందే చెరుకులు పెట్టి అమ్ముతుంది. నేను ఇంకా రాను, ఇవన్నీ ఇంటికి చేస్తున్నామని చెప్పి నేను ఇంటికాడ ఎగ్గొట్టి ఉన్నా, తిట్టి తగులాడు గొడవ పెట్టుకొని చెరుకులు అమ్ముకుంటా అక్కడి నుంచి మళ్ళీ చిన్న టీ వాటర్లు ఎట్ట పెట్టినా చెప్పు, నాకు రాదు, అది గుర్తులేదు.
చేసిన కనకారం ఈయన రమ్మంటే రానన్నాడు కదా, రానంటే నేను అయితే రైతుల కాడ చెరుకులు వేసుకొని రోడ్లో పెట్టుకొని అమ్ముకుంటున్నా. అమ్ముకుందాం రమ్మంటే నేను ఇంత భారెత్తుగా వ్యవసాయం పనులు చేసి ఇంత బతికి రోడ్లో నేను చెరుకులు అమ్మానా? నీకంటే ఏదో చెరుకులు కావాలి సినిమా కావాలి అని చెప్పి నువ్వు చాలా చాలా చేసినావు, ఇంకా నన్ను రోడ్లో కూర్చోబెట్టి చెరుకులు అమ్మేస్తావా? అవసరం లేదు, నేను రానంటే రానండు. సరే నువ్వు రాపోయినా నేను చేసినందుకు మీ అందరికి బో కావాలి రూపాయి కావాలని చెప్పి ఇంకా రోడ్లో పెట్టుకొని కొండ దగ్గర ఆ కొండ దగ్గర రోడ్లో పెట్టుకొని చెరుకులు అమ్ముకుంటా ఉన్నా ఒక్కదాని. అమ్ముకుంటుంటే దారిని పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు మేము సిలమని చేసి ఇదేంది మేము రోడ్డు పాలైన అని చెప్పి అందరు ఎగతాళి చేస్తామరు నన్ను. ఎగతాళి చేసినా మనం ఏం చేయలేం కదా. ఎగతాళికి ఇంక ఎంతసేపు ఉన్నా ఎగతాళి చేస్తాం. చేసుకోండి మీరు ఎవరు ఎగతాళి చేసుకుని నాకు అవసరం లేదు, నాకు దేవుడు ఉండు పైన గొప్పవాడు, ఆ దేవుడే నాకు సాయం చేస్తాడు, మీరు ఎవరన్నా ఏమైనా చేసుకోని అని చెప్పి ఇంకా ఆడే కూర్చొని 10 రోజులు చెరుకులు అమ్ముకుంటే రోజు 4,000 దాకా అమ్ముకున్నా బేరం. అమ్ముకొని 2,000 ఏమో ఆయనకి ఇస్తా, ఇది చెరుకులు వేసిన వాళ్ళకి ఇవ్వాలిగా, 2,000 నేను ఉంచుకుంటా దాసి పెట్టుకుంటా. ఆ 2,000 ఎత్తపై చెరుకులోకి ఎత్తాను, మళ్ళీ రేపు చెరుకులు వేసేది. అట్టా 10 రోజులు అమ్ముకుంటే 10 రోజులు 20,000 వాళ్ళకి ఇచ్చి 20,000 నాకు మిగిలి. ఇంక అప్పుడేనేమండు నువ్వు పెట్టిందే పర్వాలేదు అని చెప్పి వచ్చిండు చిన్నంగా. ఇంకేం వచ్చినాక 4 రోజులు చెరుకులు కాడ కూర్చోబెట్టి ఆయన్ని నేను చిన్న వాటలు పెట్టుకుంటాను, డబ్బులు కావాలి కదా, నేనేదో పెద్ద కోరినాను, కోరికేమో చాలా ఇబ్బంది అయింది అని చెప్పి చిన్న వాటలు పెట్టుకుంటాను. చెరుకులని పెట్టినావు మళ్ళీ వాటలకు కూడా మళ్ళీ ఇంకొకటి పెడతానువా, అన్నీ ఒకదానికి ఒకటి మోపు చేయటానికి, నేనైతే అసలు ఉండను, దీనికి కూడా వెళ్ళిపోతానండి. నువ్వు చెరుకుల కాడనే కూర్చో, నేను వరకు చిన్న టిఫిన్ వాటలు పెట్టుకొని ఇక్కడ అమ్ముకుంటా, దాని మీద 10 దీని మీద 10 వస్తుంటాయి, ఆ 10 తోడు చేసి చిన్నంగా మళ్ళీ ఆ శిలం అనేది గట్టెక్కిస్తా, అందరు నన్ను ఎగతాలు చేసి నవ్వుతాండ్రు, నేను ముందు పోతుంటే వెనక నవ్వుతాండ్రు అని చెప్పి సర్లే అని చెప్పి ఒప్పుకొని అడు కూర్చోండు చెరుకులు అమ్ముతా. నేను ఇంక వాటలు పెట్టుకుంటే 10 రోజుల దాకా ఎవరు రాలే, అసలు వాటలు తినటానికే రాలేదు, కొండ ఎవరు రాకపోతే ఏం చేశానా, నన్ను ఇంక బతకనీరు ఇల్లు అని చెప్పి చాలా బాధపడతా వాటల కాడ కూర్చొని ఏం చేస్తా అట్నే చింతపోతా అట్టే కూర్చొని అది అట్ట అమ్ముకుంటా, కొంత తినేది కొంత బారేసుకుంటా ఒక వారం 10 రోజులు ఉంది. ఈ వారం 10 రోజులు ఏం రాపని వాటలమేనా నేనేం చేశానని చెప్పి సర్లేనని చెప్పి మళ్ళీ కొద్దిగా రాగిపిండి సంగటి తీసుకుంటాను, చెరవ తీసుకొని రాగిపిండి పెట్టా, సంగటి వాటలు పెట్టుకుందాం. సంగటి పెట్టి సొద్ద రొట్లు జొన్న రొట్లు ఇట్లా చికెను మటను ఇవన్నీ పెట్టుకొని చిన్నగా డెవలప్ చేసుకుంటుంటే ఎవరన్నా దాని బలు ఒకరారా వస్తుండ్రు. ఇంకా అట్ట ఒక 10 మందికి తోడైన రోజుకి ఒక మాండు తవిడు అట్టా వండుకుంటా లైన్లే పోతాను. అంతలేక మనకు రెండోసారి లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్ వచ్చినప్పుడు ఎక్కడ హోటల్ లేవు, సినిమాలు లేవు, బండ్లు బస్సు అన్నీ టాక్ చేశారు కదా, అక్కడ ఆఫ్ చేశారు కదా. ఇంకా అది నా కోసమే వచ్చింది అనుకుంటా దేవుడి దయ వల్ల. అప్పుడు ఆ దేవుడే నా ఎందునున్నాడు అనుకున్నా. ఇక అంతన చిన్నంగా ఎక్కడెక్కడ జనం అంతా వస్తా ఉన్నారు రోట్లకి. ఇంకా అట్ట రోజుకు మనకి పెరిగిపోతా ఉంది. కేజీకి 10 కేజీలు దాకా పోయా. మాంసం అయితేమి వంట అయితేమి అన్ని రొట్టెలు అయితేమి అందరికి అందిలేకపోయా. అప్పుడు 2 మనుషులు పెట్టుకున్నా, ఒక్కదాని చేసే మనిషికి 2 మనుషులు పెట్టుకున్నా. అప్పుడు వీళ్ళందరూ నువ్వు ఎంత మొండిదానివో నీ మొండితనమే నీకు వచ్చిందిలే అని చెప్పి ఇంకా ఒకదానికి రూపాయి ఇంకా అప్పుడు 4 లక్షల దాకా ఎనికేసుకున్నమాట, చెరుకుల మీద ఇటు వాటల మీద అంటి మీద. ఇక రూపాయి సంపాదించినాం కాబట్టి ఆ రూపాయి మళ్ళీ స్టార్టింగ్ అయింది కదా అన్ని వదిలేసి అప్పుడు రూపాయి పెడితే నా వాటలకి పేరు ఏం పెట్టిండ్రు, సాయి నరసమ్మ వాటలు అని పెట్టిండ్రు. ఒక సిద్ధాంతుడు వచ్చాడు మా దగ్గరికి, అమ్మ నీ వాటలకు బాగా ఉంది, ఇప్పుడు నరసమ్మ వాటలని పెట్టుకున్నావు, అది వద్దు, నువ్వు సాయి నరసమ్మ వాటలని పెట్టుకో, నీ వాటలు బ్రహ్మాండంగా సాగుద్ది, నువ్వు పెట్టిన టైం బాగుంది, నిన్ను ఎంతమంది ఎగతాళి చేశారో అంతమంది నీకు మళ్ళీ సాయం చేస్తారు అని చెప్పిండు ఆయన. అట్టే నా పేరు సాయి నరసమ్మ వాటలని పెట్టి బోర్డు వేయించాను. బోర్డు వేపిస్తే ఇప్పుడు నా వాటలు ఎక్కడెక్కడికి ఎంత లెక్కలు యూట్యూబ్లో పెట్టేస్తే అంత లెక్కలకి పేరు అయిపోయింది, డెవలప్ అయిపోయింది. ఇంకా వాటల ద్వారాగా రూపాయి సంపాదించుకుంటా, ఈ సినిమా పెట్టుకుంటా రన్నింగ్ చేసుకుంటా వస్తా ఉన్నా నేను. ఇక నాకు బాగానే ఉంది, వాటలు బాగుంది, సినిమా కూడా నాకు దేవుడి దయ వల్ల బాగానే ఉంది. అందరు నవ్విండ్రు, అందరు ఎగతాళి చేసారు, చాలామంది ఎగతాళి చేశారు. ఈయనకెందుకు అసలు మేకలు కాసేదానికి బర్రెలు కాసేదానికి అని చాలామంది అసలు బాగా ఎగతాళి చేసేవాళ్ళు. మా వాళ్ళు కూడా ఎగతాళి చేసేవాళ్ళు, మా తోడబుట్టిన వాళ్ళు కూడా ఎగతాళి చేసేవాళ్ళు, నీకెందుకు అక్క అని. అయినా కూడా నేను చేయాలమే, నాకు ఇష్టము, మీ అందరు చెప్పేది అంది నా కష్టం అని చెప్పి డెవలప్ చేశాను. అయితే మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తున్నారు కదా, అంటే ఇప్పుడు మీరే అంటున్నారు గొర్రెలు కాసుకునే బర్రెలు కాసుకునే వాళ్ళకి సినిమాలు ఎందుకు.
సినీ ఫీల్డ్లో ఒక సినిమాని నిర్మించడం ఎంత కష్టమో దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం అంతే కష్టం. ఎందుకంటే మీరు తెలుస్తుంది మీకు ఇప్పుడు అయితే కొంతమంది ఏమంటారంటే ఇదంతా పబ్లిసిటీ స్టంట్, అంటే వీళ్ళని ముందు పెట్టి ఎవరో కావాలని చేస్తున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మీరేమంటారు మరి? అనుకోని వాళ్ళు ఇప్పుడు మేము నేరుగా మీ కాడికి రాలేం, మా వాళ్ళకి వాస్తవంగా అయితే మేము పల్లెటూరులో ఉన్న వాళ్ళు మాట్లాడటం కూడా చేత కాదు. అదే దిష్టిపోట ఆయన పబ్లిసిటీ చేయకపోతే ఎవరు కొంటారు అన్నాడు కదా, సరే నీ బోటలు చాలా తీసుకొని పవన్ కళ్యాణ్ ఉండే ఆఫీసుకు పోయాం. అక్కడ ఏడ కదయ్యా అది 2 టౌన్లో, ఇక్కడ కాదు మంగళగిరిలో సార్ ఉంటాడు, ఆడ ఆ క్యాంప్ ఆఫీస్ ఉంది, మీరు ఏదైనా లెటర్ తీసుకొని మీకు ఏదన్నా సపోర్ట్ చేస్తాడని మేము ఆయనకు పోయి ఇది టైట్లో అది పోస్టులు ఓపెన్ చేసుకోవాలని ఆలోచనతో పోయినాం. ఇంకా సలహా తీసుకొని ఆడికి పోయి 12 రోజులు కూర్చోండి ఇద్దరం. ఇంకెవరితో ఒకరు పూట తినం ఏమన్నా కానీ నన్ను వస్తాడు బయటికి, ఒక లెటర్ రాపిచ్చి ఇచ్చేసినాము. ఆయన వస్తాడు, మాకు ఏదో ఒకటి ఒక ఫోటో దిగితే ఆయన పేరు చెప్పుకొని మేము బయటకు వస్తామని ఆలోచనతో 12 రోజులు కూర్చోను. ఆడ అందుబాటులోకి రాలి ఆయనకి ఈ పని ఆ పని బాగా జనాలు ఎక్కువ, మా న్యూస్ ఆయనకి బాగానేయటంలే. ఆడ ఇచ్చిన లెటర్ ఆడే పోతుంది, ఆయనకి తెలియలే. సరే ఇంకా మళ్ళీ అగ్గొట్టి ఇంటికి వచ్చిన హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చి ఇంక నీ బోటాలు అడిగితే వాళ్ళు అక్కడ డాడో చెప్పారు, మాదాపూర్లో డాడో చెప్పారు. మళ్ళీ ఒక ఆటో తీసుకుని అడిగి పోయినాం. అడిగి పోతే పోలీసు వాళ్ళు ఏమన్నట్టు, అయ్యా ఏడా వ్యవహారాలు ఏమండు, నేరుగా మీ ఆంధ్ర అక్కడే ఉంటారు, అక్కడ కలిస్తే కలుతాడు, లేకపోతే ఇట్లా పిట్టాపారం ఆయన పోటీ చేసిన ఊరికి పోయింది ఆడ కలుస్తారంటే నేరుగా ఇంటికి నేరుగా ఆడిపోయాను. ఆడ కూడా ఎవరు ఆయనకి చెప్పేదానికి అవకాశాలు మా దగ్గర బానేయడంలా. ఇంకా నుంచి గుడివాడ ఉంది, గుడివాడలో ఒకరు తెలిసిన ఉంటే వాళ్ళకాడికి పోయినాం, ఆ పాంచి కుర్రోళ్ళని. అయ్యా ఆయనతో ఒక ఫోటో తీపియండి, ఆయన పేరు చెప్పుకొని మేము బయటపడతాం, మేము ఏదో తెలియక పొరపాటు చేసినాము, అది పొరపాటో మరి మంచిగా చెడో మాకు తెలియదు, మేము కోరుకోవాల్సిన కోరిక కదా ఇది, ఎందుకో ఆమె కోరుకుంది. సరే మేమిద్దరం ఎట్టుపడి పని చేసినాం, ఒక్క ఫోటో కానీ ఆయన తోగాని తీపిస్తే ఆ సినిమా ఘటన వేసుకుంటాం, మేము బాగుపడతాం, లేకపోతే కొద్దిగా మేము కష్టాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా బతిమలాడుకున్నాం. అది ఇది అంటారు, అడిగిపోయినాకుండా ఆయనతో చెప్పాలని డీల్ కాదని వాళ్ళు తొలగిపోతున్నారు. ఇంకేం చేయాలి ఇంకా అర్థం కాక మళ్ళీ ఈ మధ్యలో కొద్దిగా ఆగినాం. ఇంకా ఇజవాళ్ళు ఆడ పంచాయతీ పెడదాం అనుకున్నాం. ఇంకా కొద్దిగా డబ్బులు తయారు చేసుకోవడానికి ఈ మధ్య 1 నెల నుంచి డబ్బుల కోసం తిరుగుతూ ఉన్నాం. మళ్ళీ పోయి కూర్చుంటా ఆయన కాడ. ఆయన పవన్ కళ్యాణ్ సార్ కానీ మా మీద దయ ఉండి కానీ ఒక్క ఫోటో కానీ ఆయనతో దిగి ఇటు మనోడేలే ఒక సినిమా తీసుకోండి ఏదో అందరు చూడండి అని ఏదో చెబుతారు కదా, అది చెప్పించుకుంటే మేము గిట్టిన పడతామని ఆలోచనతో ఉన్నాము. అది ప్రయత్నం 12 రోజులు చేసాను. విషయం చేరింది ఆయన దగ్గరికి చార్నీలే ఈసారి మళ్ళీ పోయి కూర్చుంటాం. అది అమ్మ అయితే సినిమాలు చూసి దాంట్లో యాక్ట్ చేయాలి, నటించాలనుకుంటారు, పాడాలనుకుంటారు, మీరేమో సినిమానే తీయాలనుకున్నారు. అదే అనుకున్నా, ఒక లక్ష్యంతో మీరు పోతున్నారు. మధ్యలో ఎప్పుడైనా ఆపేయాలి ఇది ఎందుకు అనేసి మీకు అనిపించిందా? అనిపిస్తే ఆపేయిపోయినా అనిపించలే. కష్టం చేయాలి, రూపాయి సంపాదించాలి, సినిమా చేయాలి అనే ఉంది నా భావనలో. అట్నే ఉంది కాబట్టి నా మతి అట్నే పోతుంది, అట్నే చేయాలని చేపిస్తా ఉన్నా. అంటే నా కొడుకులకి నా మనవాళ్ళకి అంటే వాళ్ళకి ఆస్తులు దాచిపెట్టిన వాళ్ళు ఉంటారు కదా, సినిమా అంటే ఒక్కోసారి రావచ్చు పోవచ్చు, అట్లా ఎప్పుడు భయం అనిపించలేదా మీకు? అసలేం భయం అనిపిస్తే అసలు వదిలేసేవాళ్ళం కదా కొన్ని పెట్టినాక. అసలు అనిపించాల, చేయాలి అనిపించింది. ఈ బదులు రైతు పని బాగా చేస్తాం, రైతు భారెత్తుగా చేస్తాం మేము రైతు పని చేసినాం కాబట్టి రూపాయి. ఆమె చెప్పదు, నేను చెబుతా వాస్తవంగా. ఆమె చెప్పాలంటే ఆమె కోరిక నిఘా పెట్టుకుంది కాబట్టి ఆమెకి ఎంతో దాని మీద చూపు ఉంటుంది. కష్టం చేసే వాళ్ళకి తెలుస్తుంది, బరువు మోసే వాళ్ళకి ఎంత బరువు తెలుస్తుంది, చెప్పేవాళ్ళు ఎంతమంది అని చెప్పొచ్చు. అట్నే ఆమె చెప్పేది కానీ చేసేది కాదు కదా. ఒకసారి అనిపించింది అక్కడ మాలకొండ దగ్గర కందుకూరు దగ్గర షూటింగ్ జరిగి 18 రోజులు షూటింగ్ జరిగి ఇంటికి వచ్చినాం. రీయింబుల్ చేసినాం. నేనేమో షూటింగ్ కాడ ఉంటా, ఏమేమి ఇంటికాడ ఉంటుంది, కావాల్సిన పైసలు మంచి ఎవరు చూసుకుంటా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పొలంలో పనికి పోయిన ఒకరోజు మా కొడుకుని తీసుకొని పోతే అక్కడ పుట్టని కదిలిచ్చిన కుక్కిలేరు పెట్టి, అక్కడ ఏదో పాము తగిలింది ఆ కుక్కిలేరు. మా అబ్బాయిని కసి పెట్టేసింది. 7 పిల్లలు పండుకున్నారు మొత్తం రాత్రి ఇంటికాడొచ్చి. ఒక 3 కిలోమీటర్ల దూరం ఆడికి ఈడికి. ఆ మధ్యలో 4వ వాడిని గుండెల మీద ఎక్కి పాము కాటేసింది, కట్ల పాము. అన్ని కరిచి వచ్చి కోడి పిల్లని కరిచింది, కోడి చచ్చిపోయింది. కుక్క మడబడది, కుక్క అల్లి కాకుండా మీద ఎక్కింది గోడ మీదకి. ఇంకా నేను లేకొట్టలేకి నేను చూసేలేకి ఇక్కడ రక్తం బొట్లు కారుతాను, పాము కరిచింది ఇంకా లాభం లేదు ఇదని. నాకు చాలా మంది పాము తేవులకి ఏం మంత్రాలు వేస్తుంది, పశువులు వేస్తుంది, బాగా ఇది చేస్తుంది, ఎవరికి లేదు. మన మైండ్ పోయింది ఇద్దరికి. ఇంకా మనం తీసుకొని కనిగిరి పోవడానికి కానీ ఒక ఆటో తీసుకొని ఒక 3 కిలోమీటర్లు పోయాను. అంబులెన్స్కి ఫోన్ చేసినాం. 3 కిలోమీటర్ల వరకు అంబులెన్స్ వచ్చింది. కనిగిరి వెళ్ళినాం. అయ్యా ఇది ఇక్కడ అవ్వదు, టైం పోయినది, నేరు ఒంగోలు పోమాను. 10 వచ్చినాం. 10 వచ్చేసరికి ఇంకోటి మాట్లాడుకుంటే అంబులెన్స్ ఒంగోలు పోసేసరికి మధ్యలో అయిపోయింది. ఆ టైంలో ఇది మనం చేసే పని కాదు, లేని పని రిస్క్ పెట్టుకున్నాం, దేనివల్ల వచ్చిందో ఏమని చెప్పి మేము భయపడి ఇంకా ఆపేయాలని నేను గట్టిగా నిర్ణయం తీసుకొని ఏమైనా గొడవ పెట్టినా
ఇంకా నేను ఇంకా గట్టిగా చర్య తీసుకున్నాను. ఒక 2-3 నెలలు, 1 సంవత్సరం దాకా కదలకుండా ఉంది. మళ్ళీ నా సినిమా కావాలి, నా సినిమా దిగాలి, రెయ్యి కలవరుతుంది పగులట పనిచ్చి. ఇది ఏం పిచ్చి అనేది నాకైతే అర్థం కాలేదు. అట్లా జరిగి దాన్ని మళ్ళీ తర్వాత ఇంకా తప్పదుగా రూపాయి తీసుకొచ్చాడు పెట్టిన, ఉన్నాయి తాడు పెట్టిన, దాన్ని గడ్డనే వేయాలి అని మళ్ళీ ఇంకా నీ బొట్టల కాడ ఆలకాడ ఎలకాడ పావుల బేడ అప్పులు తీసుకొచ్చాను. చిన్నగా గడ్డ ఎక్కింది, తయారైంది. గడ్డ అంటే అమ్ముకొని మా రూపాయి మాకు వస్తే మేము గడ్డన పడ్డట్టు. అమ్మ మీకే వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర చూసి మీరు తీయాలనుకుంటారు కదా సినిమా, అంటే మీకంటే కళ్ళలోకి వచ్చి చెప్పడం దేవుళ్ళు అట్లా ఏమన్నా? దేవుడు కళ కదా, అక్కడ చూసిన వాళ్ళ మించి చేయాలి, మనుషులమే కదా, ఏది చేసినా మనిషిని మించే పని లేదు కదా, చేయాలి అని ఏదో అట్నే అనిపించేది. రాత్రి వేళ కలవరిస్తున్నారంటే మిమ్మల్ని అడుగుతున్నా. సినిమా చేసుకుందామంట అంటే ఈయనంటాడు ఏం సినిమా కూడా నిద్రలో కూడా కలవరిస్తాం అంటాడు నన్ను. కలవరిచ్చేది కదా, ఏం కాదు, రూపాయి సంపాదించి మీకు ఇత్తిని సినిమా చేసి జనంలోకి పోవాలి, జనంలోకి వెళ్ళిపోవాలి. నా కొడుకు అబ్బాయి చచ్చిపోయాడు కదా, ఆ అబ్బాయి కూడా సినిమాలో ఉన్నాడు. ఆ సినిమా పూర్తి చేస్తే ఆ అబ్బాయి కానొస్తాడు మాకు ఎప్పుడు, ఆ అబ్బాయి కానొస్తాడు. అయితే దీంట్లో మరి నటించారా మీరు? నేనైతే నేనైతే ఉన్నాడు నన్ను దాంట్లో సంపాదించే చేయాలని ఈ ఆలోచనలు ఏం లేవు. ఒకరోజు షూటింగ్ జరుగుతుంది అక్కడే, మా ఊర్లకి ఇలా జరుగుతుంటే ఆ వస్తామన్న అతను రాలేదు. మేనేజర్ ఒక ఆయన ఉంటాడు, పిలిపిలేదు అని చెప్పి వీళ్ళందరూ ఆయన దౌర్జన్యం చేస్తారు, మీరు మానుకుండా కానీ మా కెమెరాల కంటికి డబ్బులు ఇవ్వాలని పనిచేసేవాళ్ళు. ఆయన అటు ఇటు చూసి పెద్ద ఆయన పెట్టు పిలిచి ఇంకా మన భయం ఏందని చెప్పి ఆ వేసి నాకు కట్టించారు. ఏదో కళ్ళు గీసేవాడు అంటది, పంచ గోసి పెట్టిండ్రు, బాడీ మీద వేసిండ్రు, తల కూడా చుట్టిండ్రు, ఇవాళ కత్తులు ఇవాళ కడవలు తగిలిచ్చారు. ఒక పిల్లలు ఆడుకుంటుంటే ఆడ ఒక ఆమె దెయ్యం పట్టడం, నేను పోయి ఆమెను బెగటం, అట్లా ఒక సీన్ పెట్టిండ్రు. ఇది సినిమా చూసేదానికి నన్ను చూసి ఎక్కువ నవ్వడం మొదలు పెట్టిన, ఇంకా తిరణాలు ఉన్నట్టుంటారు జనాలు అందరు చుట్టూ, ఇంకా నన్ను చూసేది నవ్వుతుంటారు, వాళ్ళు చూసి నన్ను వెళ్ళి ఆగిపోతుంటది. అట్లా ఒక సినిమా దాంట్లో నేను ఒక సీన్ బాగానే చేసిన. ఏమో ఎన్నుకున్నది ఏంటంటే ఈ కథకి అది ఎవరు మాతంగుల గురించి ఆ కథకి చెప్పింది ఏమే, కథ చెప్పింది ఏమే. ఓకే, రవిబాబు గారు కూడా నటించారన్నారు, అంటే ఎలా ఉండేవాళ్ళు మీతో? రవిబాబు సారు ఇక్కడ అడవిలో, పెద్ద అడవిలోకి షూటింగ్. ఆయన ఒక పెద్ద మాంత్రికుడు. ఆ మాంత్రికుడికి సత్యప్రకాశ్ శిశువుడు. సత్యప్రకాశ్కి మేము 16 మంది శిశువులు. ఈ 16 మంది ఏదో ఆ కథ నాకు పూర్తిగా అర్థం కాదు. ఈ మాతంగలు అనేవాళ్ళు వీళ్ళని చంపడం, ఎవరిని మాతంగులని పిల్లలు మాతంగం చచ్చిపోద్ది, దెయ్యమై పెట్టి వీళ్ళ 16 మంది చంపడానికి ఆమె గాలి ఎత్తుంటది. ఇదంతా ఒకరినొకరు చంపుకోవటాలు, భయపీయటాలు, నవ్వీయటాలు, ఏడిపీయటాలు, ఇదే ఈ సినిమాలో కథ. మీదే అమ్మా, మీరే చెప్పారు? నేనే చెప్పా కథని. ఎందుకంటే మాతంగుల గురించి మాకు ఎల్లమ్మ కొలుపులు చేస్తారు మా ఊర్లకి వెళ్ళినప్పుడు, మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఇప్పటికి కూడా చేస్తారు. మాకు చేస్తే ఆ ఎల్లమ్మ కొలుపులకి అక్కడికి ఇప్పటికి అక్కడికి తేలా, అసలు ఈ జీవిత చరిత్రలేక తేలా ఆమెని. మాకు ఆమె ఎప్పుడు వచ్చి చేస్తా ఉంటే వచ్చేటప్పుడు బాగా కలకలాడుతా నవ్వుతా మంచిగా వచ్చుద్ది, మాలో ఉంటుంది. మేము ఎంతమందిని కూర్చున్నా కానీ కళ్ళు తాగాల్సిందే, కళ్ళు మా మీద ఇయ్యాల, యాపమల్ల తీసుకొని అందరినీ తట్టాలి, మొత్తం మీద కూర్చొని తొక్కాలి. అట్టాటోళ్ళని ఎంత మగోళ్ళైనా కానీ పైన పట్టి తొక్కాలి ఆమె. ఆ చరిత్ర ఆమెకు రాకుండా చేయాలి అని చెప్పి నేను ఆ జీవిత చరిత్రలో అది లేకుండా చేయాలని చెప్పి ఆ కథ సినిమా లాగా చేశాం. ఇప్పుడు ఆమె చరిత్రే ఇది, మాతంగుల చరిత్రే. ఆ మాతంగి ఇంటికి వచ్చినప్పుడు మాకు చాలా చాలా చేస్తుంది అవన్నీ కథను గురించి చేస్తే ఆమె గురించి మేము బొల్లెవలు తీసుకొని మేము ఎగురుతుంటాము, ఆమె ఏమో యాపలు తీసుకొని ఆమె ఎగురుతుంటది, వీళ్ళు కొమ్ము తీసుకొని వాళ్ళు ఎగురుతుంటారు. తెల్లవారులు ఎగరడాలే ఉంటాయి. మేమేమో తాగిపోయి ఎగిరి తెల్లారినాక బాగా ఇంటికి వెళ్ళిపోతాం. ఆమె 5 రోజులు కోల్పోయిన తర్వాత తాగిపోయి అంటే ఆమె పోర్షన్ చేసుకొని ఇంటికి పోయేటప్పుడు, వచ్చేటప్పుడేమో కలగా నవ్వుతా బాగా ఆనందంగా అవుతుంది. పోయేటప్పుడు ఆమె కొత్త దిగులు పడ్డట్టు బాధపడ్డప్పుడు బాగుంటుంది. ఏందమ్మా మీ సంగతి అంటే, ఎవడు కనిపెట్టిండు మమ్మల్ని లేకపోతే తిరిగి ఇచ్చాను, లేనిపోయింది ఇది, ఎవరైనా రూపాయి కోసం చేస్తుంది, రూపాయి తినాలా సంపాదించుకోవాలా, దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఇది ఇంత ఏంతంగా మేము తయారవుతున్నాం, అది వచ్చేటప్పుడు బాగుంటాం, పోయేటప్పుడల్లా మమ్మల్ని తిమ్మసి పెట్టి పంపిస్తున్నారని ఆమె బాధపడదు. మా దగ్గర ఉంటుంది కాబట్టి బామ్మలకు మాట్లాడుతుంటాం. ఆమెను అడిగా నేను, ఏందమ్మా అసలు ఎందుకు మీకు ఇది, అసలు ఎందుకు చేయాలి, ఎవరింట్లో వాళ్ళు ఉండాలి అని అంటే, లేదు మా మాకు ఇది ఒకటి కనిపెట్టిండు, ఎవరు కనిపెట్టిండ్రో కనిపెట్టిన వాళ్ళు అనుకోవాలి మేము ఆచారము, అందుకు కాబట్టి మా జీవితాలు ఇట్ట పోతున్నాయి అని అంటే అవన్నీ చెప్పింది నాకు. అవన్నీ చెప్పినాక నేను ఇంక మొత్తం కథలాగా చేసి ఒక సినిమా తయారు చేసి, ఆమెకి ఏంది ఆమె పేరు, అది ఆత్మ ఒకటి కాదు, ఆమె ఆత్మ అంతా అల్లాడిపోతుంటుంది ఆమెకి. నిజంగానే మీరు ప్రొడ్యూసర్ అని నమ్మొచ్చు, ఎందుకంటే మీ ఫోన్లో
ఫోన్ పే మోగుతా ఉంది ఇప్పటికి 3-4 సార్లు నాకు ఎన్ని డబ్బులు దాదాపు పడుతున్నాయో అట్లా ఇటు 15 కిలోమీటర్లు అటు 12 కిలోమీటర్లు రెండు ఊర్ల నుంచి పెద్ద పెద్ద మీ అంటే వాళ్ళు ఖచ్చితంగా నా వాటలు కడదంటే మళ్ళీ తినిపోవాల్సి ఉంది. మేనేజర్లు టౌన్లో రెస్టారెంట్లో నువ్వు 300 తింటే కడుపు నిండా తింటావు, నాకు అక్కడ 100 తినాలి. తినేంత సంగతి 50 రూపాయలు, చికెన్ 50 రూపాయలు, నాటుకోడి 130, మటన్ 150. అదే నా మటన్ తినాలంటే మీకు ఎంత అవుద్ది? 500 తక్కువ తీసుకోరు. ఏం చేతి వంట తిన్నామంటే మళ్ళీ ఇంకొకసారి మీరు ఎప్పుడైనా తినాలా అనిపించాల్సి ఉంది. మన హైదరాబాద్లో కూడా చాలా మంది ఫోన్లు చేస్తారు సార్. ఈ సినిమాలో ఒక పాట కూడా ఉంది, పాట కూడా పాడిచ్చారు చిత్రసేన్ తోటి. పాట పాడమ్మ ఒకసారి. నాకు నేను ఆడపాడాను, ఒక ముక్క పాడండి. తాగిన పాట కదా అది. ఆయన పాడాలి, పాడమంటే నేను రాదమ్మా నేనేం పాడానంటే పాడయ్య ఒక్క పాట ఒక్క మొక్కైనా పాడయ్య అంటే పాడిండు. నువ్వు చెప్పమ్మా నాకేమొచ్చాయి అంటే చెప్పమ్మా అండు. అప్పుడు చెబితే పాడిండు. నేను 2 మొక్కలు చెబితే ఆయన అంతా పాడిండు బాగా. అది పాడండి ఒకసారి. నేను పాడతాను అందులో. ఏం కాదు, పాట తప్పేముంది. ప్రమోషన్ చేసుకోవాలి కదా మరి మీరు సినిమాని. పాడండి. తాగుతా నీ అబ్బా, తాగి ఊగుతా నీ అబ్బా, తాగిన వాళ్ళు ఈ లోకంలో ఎందుకు, ఈ లోకంలో ఎందుకని చాలాసేపు 4 ముక్కలు చెప్పే వరకు బాగుందమ్మా ఇది బాగుందమ్మా అని ఇంకా పాడిండు ఆయన. నేను బాగలేకపోయా, ఆయన పాడిండు అంతే. తాగితే ఏమైద్ది, తాకపోతే ఏమైద్ది అవన్నీ చెప్పాను నేను మామూలుగా పొడి మాటలుగా. ఆయన బాగుందమ్మా ఇది అని ఇంకా వాడిండు. తాగిన వాళ్ళు ఈ లోకంలో ఎందుకు లేకపోతే ఏమంటాడు ఆయన అంతసేపు బట్టి. బాగుంది ఆ పాట. ఓకే, దీంట్లో నటించిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు? రవిబాబు గారు కాకుండా నటించారు ఇందులో. చిత్రం చీను, చిట్టుబాబు, నాగిరెడ్డి, మల్లి, నాగబాబు వాళ్ళ అసిస్టెంట్ బాబా ఏదో ఉంది ఆ అబ్బాయి, మా కొడుకు సైదులు, ప్రేమ కథ చిత్రంలో సైదులు అంట మా అబ్బాయిని. ఆ అబ్బాయి మా అన్న కొడుకే. ఆ అబ్బాయి ఇక్కడ కందుకూరు అబ్బాయి ఏదో ఉంది, ఆ అబ్బాయి ఒక ఆయన ఉండు. మా అంజి అని ఒక అబ్బాయి మేనేజర్గా ఉంటాడు, ఆ అబ్బాయి ఒకడు. మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది తెలుసు, అందరు నాకు బాగా పూర్తి తెలియదు. వాళ్ళ ఫోన్ నేను అప్పటి నుంచి ఫోన్లో నాకు చేయరు, నేను వాళ్ళు చేయను. అంత లింక్ కూడా పెట్టుకోను సరిగ్గా. అందరు కూడా రెయ్యింబొగులు చేసినారు. వాళ్ళు తీసుకున్నది రూపాయి అయినా నాకు 2 రూపాయలు పని చేశారు. ఎక్కడన్నా కాని వచ్చినా కానీ నవ్వుతా. అప్పుడు ఆ చిత్రం చీనోళ్ళు ఇటు ఒంగోలు ఏరియా వచ్చినా, కందుకూరు ఏరియా వచ్చినా మా కాడికి వచ్చి పోతారు. మా ఇంటి కాడ చేతితోటి సంగటి నాటుకోడి వండించుకొని సంగటి తెచ్చుకొని ప్రశాంతంగా తినితే ఇంక తిని బయటకు వచ్చేటప్పుడు తెలిసింది పలానా చిలమ వాళ్ళు వచ్చినారని. ఇంకా మా ఇల్లు ఖాళీ లేదు. 3 గంటల వాళ్ళు చేతకాల బయటకు రావడానికి. ఊరు మొత్తం అయిపడిపోయారు. మీ ఇంటికి ఏంది సిలమవ్వలు రావటం ఏంది? మేమందరం ఎగతాలు చేసినాం, నువ్వు సిలమవ్వలనే రప్పించినావు. అప్పుడేమో ప్రొడ్యూసర్ అంటే నార్మల్ ఉండదు, సెట్ లో వచ్చారు బాగా వచ్చారు. భయపడతారు. అంటే ఎట్లుండదు మీతో? మాతో బాగా వాళ్ళు ఏం కావాలని అదే దగ్గర నేను పెడతాను. ఏం కొరవ లేకుండా నువ్వు చూసుకోమని ఏం కావాల్సిన అమౌంట్ అనిపిస్తుంది. మా ఊర్లో నుంచే సరుకులు మొత్తం తీసుకుంటాం. ఏడన్నా షూటింగ్ జరిగి ఆడికి తీసుకుపోతాం. మొత్తం మేము మా ఊరు వాళ్ళతో వంటలు పండించినాము. ఆ వడ్డిచ్చేవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లా కొంతమందిని మా ఊరు వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి ఏ కొరవ లేకుండా చేసినాం. కాబట్టి మాకైతే వాళ్ళు రూపాయి తీసుకొని 2 రూపాయలు పని చేసాను. రెయ్యం పగులు ఆపేద్దామన్నా కానీ ఆపడానికి లేదు. ఈ కొరవ కానీ మళ్ళీ రేపు మళ్ళీ ఇబ్బంది అవుద్ది అని వాళ్ళ నోటుకుండా అనిపిస్తారు. రాత్రి 7-10 దాకా కూడా చేశారు. ఇంకా ఆయన అయితే చిట్టుబాబు అయితే కానీ బాబాయ్ ఇంతలేక నువ్వు ఆడికి పోవాలి, నువ్వు అక్కడ కూర్చో మేము చేస్తున్నాం కదా అంటాడు. అబ్బో ఆయనతో మేము గలవ గబ్బర్ సింగ్ ఆయన అయితే ఇంకేమిలా వచ్చి వాటు పట్టుకుంటున్నాను. మొన్న ఏదో సందర్భం కలిస్తే ఎత్తుకొని తిరుగుతా ఉన్నాను. ఏంది అవి అంటే బాబాయ్ చాలా రోజులు కలిసి నువ్వు అని ఆయన కామెడీ చేశాను. సంతోషంగా ఉంది. ఈయన నాగిరెడ్డి కానీ వీళ్ళు ఎవరు కాని వచ్చినా కద్దడు మా ఇంటికి వచ్చిండు. సుమన్ మా ఇంటికి వచ్చిండు, నాటుకోడి ఉండి సంకట చేసి అట్లా మా చేసిన వాళ్ళందరూ బాగా ఆనందంగా చేశారు. మేము కూడా ఎవరికి రూపాయి ఉంచలేదు. ఉంటేనే పని చేసుకుంటాం, అదే షూటింగ్ చేసుకుంటాం. రేపు ఎల్లుండి సరిపోద్ది అనుకుంటే ఇవాళ అమౌంట్ తీసుకుని వాళ్ళకి కరెక్ట్ చేసుకుంటాం. సాయంత్రానికి అక్కడే ఉండి వాళ్ళకి ఎవరికి ఇవ్వాల్సిన రూపాయి ఇచ్చి కెమెరాలకు కానీ మన ఈ ఆర్టిస్టులకు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అందరికి ఇచ్చుకొని మేము బయటికి పోతాం. ఇప్పుడు సినిమా వద్దన్న మీకు సినిమాలో ఏం ప్రాసెస్ ఉంటుంది, డబ్బులు ఎవరెవరికి ఎట్లా ఇవ్వాలి అన్ని మొత్తం అంటే సెన్సార్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏమన్నా సెన్సార్ వాళ్ళు ఏమన్నారు చూసి సినిమా? సెన్సార్ వాళ్ళు వెళ్ళినాము, కావున ఏం కూడా వచ్చింది. ఇచ్చిన తర్వాత అమ్మ నువ్వు ఈ సినిమా చూసినాక ఈ సినిమా ఎందుకు అనుకున్నామ్మా ఇంతలా నువ్వు చెప్పు కదా. పిలిచిందామా ఎవరమ్మా సినిమా చేసింది? నరసమ్మ అంట కదా అన్నది. నేనే మేడం గారని పోయాలి మనకి. పోతే నీకు ఎందుకు వచ్చిందమ్మా, నువ్వేదో పొలం పని చేసే మనిషిలాగా ఉన్నావు, నువ్వు ఎందుకు నీకు అసలు ఈ సినిమాలేకి ఎందుకు వచ్చింది, సినిమా వైపు ఎందుకు మళ్ళీ నువ్వు అని అడిగింది.
అడిగితే మేడం నాకేందో బెమ్మంగారి జీవిత చరిత్ర చూసిన కాడ నుంచి సినిమా చేయాలనిపించింది. మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా చూసిన ఆమె కూడా ఆడగుతురే కదా, ఆమె ఎందుకు చేసింది, ఆమెలాగా మనం కూడా చేయొచ్చు కదా అని చెప్పి అట్ట అనిపించింది నాకు. మళ్ళీ పుట్టింటికి రా చెల్లి అని సినిమా పోయినప్పుడు ఆ సినిమా చూస్తే ఏడుపు వస్తుంది. ఆమె ఏడిసి ఆమె అంత చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి నాకు చాలా బాగా ఇంట్రెస్ట్గా ఉంది, అందుకు చేసేసా అన్న. అంటే అమ్మ అందరు సినిమాలు చూసిన వాళ్ళు ఉండరు, చేసిన అన్నీ ఉండరు, కానీ నీ అంత పట్టుదలగా చేసిన వాళ్ళు ఎవరు లేరమ్మా, నిన్నే చూసాము. నువ్వు ఇంత పల్లెటూరు పక్క పల్లెటూరులో నువ్వు కష్టం చేసి, నువ్వు చిన్నప్పటి నుంచి చేసి కష్టం రూపాయి సంపాదించి చేసినావంటే చాలా బాగుందమ్మ నీ సినిమా. ఏమో సార్ బాగా సంతకం పెట్టకమని సార్, సంతకం చేయాలి వాళ్ళ కాడ. నవ్వుకుంటున్నా అమ్మ ఇట్టంటుంది ఇదేందమ్మా నీకు చదువు సంది లేదు, నువ్వు సినిమా తీపించుకోవడం ఏంది, నువ్వు అసలు సంగతి ఏంది అని దగ్గరగా కూర్చోబెట్టుకొని ఆమెతో ఫోటోలు దిగి అమ్మా మంచి నిబ్బరంగా ఉన్నాయి, దేవుడి దేవల్ల సినిమా బాగానే ఉంది, మంచి అరారు, భయపెత్తుంది, ఏడిపెత్తుంది, నవ్వెత్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా మాకే నచ్చిందంటే ఇంకెవరైనా చూసే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారని చెప్పి 11 సీన్లు కట్ చేసింది సార్. 11 సీన్లు ఈ ఓవర్గా ఉన్నాయి తీసేయాలని చెప్పింది. మేడం మీకు వీలైనంత వరకు తీసేయండి, తగ్గింది ఉంచండి, మేము ఏ గ్యాప్ ఫిక్స్ లేదు, రియల్ అంతా రియల్గా చేసుకున్నాం. అందుకని అంటే ఈ చూస్తే 2 రోజులు అన్నం కూడా తిండు, అంత ఇదిగా ఉంది. అది చూస్తే చిన్న పిల్లలు కదా, ఆడపిల్లలు భయపడిపోతారు, ఎంత ఇదే కష్టంగా ఉంది. మేము ఉండే మోతాదు ప్రకారం ఉంచుతాం, తగ్గింది తీసేస్తామంటే సరే మేడం మీ ఇష్టం అని చెప్పి ఆమె చెప్పింది. అట్నే చేసింది, ఇంకా బాగానే మాకు అనుకూలంగానే చేసింది, ఇబ్బంది ఏమీ లేకుండా. పూర్తిగా తీసేస్తామన్నది కాదు, ఇంతవరకు తీసేస్తాం, ముందు వెనక పనికిరాని ముక్క తీసేసి తగ్గింది, మళ్ళీ లైన్గా పెట్టింది. అది మాకు సంతోషం ఆమె చేసిన పని. నాకు ఫోటో కూడా దిగొచ్చినాం తోటి. పెన్షన్ తీసుకునే వయసులో టెన్షన్ తీసుకొని సినిమా తీసి మీ సంకల్పం చాలా గొప్పది. ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలి, మీరు 10 మందికి ఆదర్శం అవ్వాలి. చాలా గ్రేట్. ఇప్పుడు నేనే షాక్ అయ్యాను. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ నాది, అంటే నిజంగా నేనా లేదంటే పబ్లిసిటీ కోసం ఇట్లా చేస్తున్నాను అన్నాను. కానీ ఇప్పుడు చెప్పిన ఇందాక ఫోన్లు మోగుతుంటే నాకు నిజమే అనిపిస్తుంది. ఖచ్చితంగా మీ సినిమా సక్సెస్ అవ్వాలి, మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఖచ్చితంగా సార్. మన ఐ డ్రీమ్ మీడియా వాళ్ళందరికీ మా నమస్కారాలు. అందరికి మీరు బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని బాగా జనంలోకి వెళ్ళి మంచిగా చెప్తే మేము ఇంకా మరీ కోరుకుంటాం. మిమ్మల్ని అయితే మాత్రం పూర్తిగా తెలియని వాళ్ళం, అంటే ఒక్క మనిషి ద్వారా ఇంకొక మనిషి ద్వారా ఒక మెట్టు ఎక్కడానికి ప్రయత్నించిన వాళ్ళమే, కానీ ఏమో మండిపట్టు వల్ల మేము మెట్టుకు పైకి రావడానికి మాకైతే అసలు ఇది విజయవాడ బస హైదరాబాద్ బస అని కూడా తెలియదు ఆమెకి. ఇప్పుడు నువ్వు చెప్పండి, ఒక 10 అంకెల లెక్క డబ్బులు లెక్క చెప్పండి, మీరు చెరువులో గుడుకుని లెక్క నోట చెప్పేస్తుంది. అసలు బిత్తరపోతారు ఆమె లెక్కకి, అంత తెలివింది. మొత్తం మీరే చూసుకున్నారా? ప్రొడ్యూస్ సంబంధించిన విషయాలు మొత్తం మీరే చూసుకున్నారా? నేనే చూసి నేనే పంపిస్తా. వాళ్ళు అక్కడ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఉంటారు, ఇంటి దగ్గర నేనే ఉంటా కదా, బర్రెలు మేకలు పొలం పని అన్ని నేనే చూసుకుంటా. వరి 15 రోజుల క్రితం వరిన్నర పోయాల్సి వచ్చింది. ఆమె చేతితో ఎత్తి నేను మాగట్లా చల్లాలి, ఆమె కాదని నేను పొలంలో ఏం చేస్తే అది పండదు. పోయిన సంవత్సరం అట్నే జరిగింది. అట్నే ఏమో చేతితో ఏది ఇచ్చినా కానీ మాకు సక్సెస్ అవుద్ది. తప్పకుండా మీకు విజయం వస్తుంది, కంపల్సరీ సినిమా హిట్ అవుతుంది. సరే, అందరికి నమస్కారం. మాది ఇంకొకసారి ఎవరైనా తెలిసినా తెలియకుండా ఏదైనా తప్పున్నా ఒకసారి చూడండి, అందరూ 10 మందికి చెప్పండి. మేము ఒకరు గిట్టిన పడతాం, లేకపోతే మాకు తెలిసి కాదు, ఒక ప్రయత్నం మండిపట్టు, ఆ మండిపట్టు మా ప్రయత్నం. ఇప్పుడు మనిషి మీద ఏది చేసినా దానికి కాబట్టి చేసి, ఇప్పుడు మా ఓట్లు పెట్టేటప్పుడు అందరు ఎగతాలు చేశారు మమ్మల్ని. ఈరోజు మా ఓట్లు ఎంత బాగా తాగుతుందో అంత మంచిగా తాగుతుంది. 10 మంది పిల్లలకు పెడుతున్నా, ఎవరన్నా అడుక్కుండే వాళ్ళు దారిని వాళ్ళు కానీ పిలిచి పెడతా నేను అన్నం. నాకు ఉన్న వాళ్ళకైతే పెట్టబుద్ధి కాదు, ఈ రోజు పెట్టిన ఇంకొక రోజు, ఏ రోజైనా ఉన్న వాళ్ళకైతే అన్నం పెట్టబుద్ధి కాదు. లేని వాళ్ళకి రోడ్డు మీద అడుక్కొని వాళ్ళ మాత్రం ఎత్తులు వాళ్ళకి పెడతా. వాళ్ళకి పెడితే తినిపోతే ఏమంటారు, అమ్మ సాలు నీకు దండం అంటారు. నాకు వద్దమ్మా, దేవుడు దండం పెట్టి, దేవుడు నాకు ఇచ్చిండు, నేను మీకు పెట్టా, ఇదే చెబుతా నేను. వాళ్ళైతే చాలమ్మ అంటారు. నువ్వు 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చినా చాలను అంటవా? గబ్బిడి అన్నం పెడితే ఏమంటారు, చాలమ్మ అంటారు వాళ్ళు. నాకు అది చాలా గొప్ప, నాకు ఇచ్చిండు దేవుడు, అది నాకు ఆ దేవుడు ఇచ్చిన న్యాయం ముందుకు వెళ్ళిపోతుంది. నేనైతే బాగా నాకు అది మంచిగా ఉంది. మా ఓట్లకు ఒకరోజు మీరు అందరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటా నేనైతే. అంటే మీరు మా ఓట్లకు రమ్మన్నారు కాదు, మాకు బాగా పెద్ద పెద్దోళ్ళందరూ వస్తారు బాగా ఓట్లకి.